రైతుల కష్టాలు చూడలేక రైతులు ఆగమైపోతున్నారు. రైతులందరూ బ్రతికే పొజిషన్ లేరు, చాలా మంది చనిపోతా ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనమైనా పట్టించుకోవాలంటూ కేసీఆర్ గారు ఆర్డర్స్ ఇస్తే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వరంగల్ గడ్డ పైన మరోసారి గొప్ప సభను ఏర్పాటు చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సభ సక్సెస్ కావద్దని రేవంత్ రెడ్డి అడుగడుగున మోకాలు అడ్డు పెడతా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ సభ పెడుతుందంటే ఆయనకు ఎందుకో భయం అవుతావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతాంగం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా యుద్ధం చేయబోతుంది, మాకు బీఆర్ఎస్ పార్టీ సభ పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటూ చాలా మంది కోట్లలో ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ రోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసేటట్టుగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకవైపు చాలా మంది ఒడ్లను దగ్గర చేసే టైంలో 46 డిగ్రీ సెల్సియస్ ఎండలో ఆ వడగదెబ్బ దాకి రైతులు కూడా చనిపోతా ఉన్నారు. ఎందుకు? కళ్ళల్లో ఒడ్లు కొనుగోలు జరగడం లేదు. రైతుల తిప్పలు చూస్తే ఘోరంగా ఉంది పరిస్థితి. అందుకనే తెలంగాణ రాష్ట్రం ఒక నిర్ణయానికి వచ్చింది. మనం ఏం చేయాలి? కేసీఆర్ చెప్పిన మాట పరంగానే రైతుల కోసం మనం సభ పెడదాం, రైతుల గురించి అడుగుదాం, రైతులు నిలదీద్దాం అనుకుంటూ చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏకమైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? రైతులందరూ చైతన్యవంతమైతే అందరూ మనల్ని కొడతారు, మనల్ని తరుముతారు, కుక్క కన్నా హీనంగా కొడతారు అనుకుంటూ రియలైజ్కి వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు మిత్రులారా అంటే కంప్లీట్గా ఆ సభ మొత్తం డైవర్ట్ చేయడానికి వీళ్ళు కూడా రైతు వారోత్సవాలు అనే ఒక సభను పెట్టబోతున్నారట. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు వరకు 3 రోజుల పాటు సభ నిర్వహించుతున్నట. రైతులను పట్టించుకుంటే సరిపోతుంది కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పనులు దేనికండి? పావలాకు పనికి వచ్చే పన ఏమన్నారంటే మీరే వినండిగా. మరీ ఇంత భద్రత భావం అయితే ఎలా రేవంత్? వరంగల్లో మే 6న బీఆర్ఎస్ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సు రోజే కిసాన్ మేళా నిర్వహించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జగిత్యాలలో కేసీఆర్ సభ పెట్టిన రోజే కాళేశ్వరం సభ అంటూ పెట్టి చేతులు కాల్చుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క స్టేట్మెంట్ చూపిస్తా, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మిత్రులారా, దండగా వీళ్ళ పరిపాలన దండగా ప్రజలు వీళ్ళని ముప్పు తిప్పలు పెట్టి కొట్టేటట్టే ఉన్నారు. ఆ తరుణంలో ఏం చేయాలని అర్థం కాక కొంత డైవర్షన్ చేయాలి. ఎవరిని డైవర్షన్ చేయాలి? ప్రజల్ని కొంత డైవర్షన్ చేయాలి. ఆ డైవర్షన్లో ఈ ముచ్చట్ని మీరే చూడండి ఒకసారి. ఇగో ఈ వ్యవహారాన్ని చూడండి. తుమ్మల నాగేశ్వరరావు గారికి రైతులు అంటే సోయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయనతో సోయలేదు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడమంటే ఒక్కరికి శాతకాలే. ఇప్పుడు రైతులు ఇదే మహబూబాబాద్లో అదేవిధంగా ఖమ్మంలో చనిపోయారు వడదెబ్బ దాకో లేకుంటే ఆ అకాల వర్షంతో చనిపోతే దాని గురించి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడకుండా ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? మీరే వినండి. ఇప్పటికి దానిపైన కేసీఆర్ గారు స్పందించి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోండి అనుకుంటూ ఎవరు మాట్లాడారు? కేసీఆర్ గారితో ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఫోన్ చేసి మాట్లాడారు. అలా మాట్లాడడం వల్ల ఈ రోజు రైతులను కంటికి రెప్పలా కాపాడుకునేటట్టుగా బీఆర్ఎస్ పడే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ మీరే చూడండి. నేటి నుంచి రైతు వారోత్సవాలు, అన్నదాతల ముంగిటకే ప్రభుత్వ సేవలు, వారమంతా సాగు సంబరాలు, ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక అవగాహన వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటుండు? నేటి నుంచి రైతు వారోత్సవాలు జరుపుతా ఉన్నాం, అన్నదాతల ముంగిటకే ప్రభుత్వ సేవలు. నీ ముంగిటేంది? ముంగిట ఏం పెట్టిరు మీరు? 2.5 సంవత్సరాలు అయింది తుమ్మల నాగేశ్వరరావు గారు. మీరు వ్యవసాయ శాఖ మంత్రి లేకుంటే నాకు మంచి మాటలు వస్తున్నాయి. మీరు వ్యవసాయ శాఖ మంత్రి లేకుంటే సీక్రెట్ ఏజెంటా? యూరియా బస్తాలు అమ్ముకునేటోళ్ళ ఏందండి మీరు? నాకు అర్థం కావట్లేదు. రైతులు చనిపోయి ఒకవైపు పెడతా ఉంటే ఈ రైతు వారోత్సవాలు దేనికోసం? మీరు ఏమైనా ప్రతిపక్ష పార్టీ మీరు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రైతుకు మద్దతుగా సభలు పెడతా ఉంది. మరి మీరెందుకు సభలు పెడతా ఉన్నారు? దేనికోసం? భయపడుతున్నారా? భయమే ఏర్పడుతుందా? ఎందుకు ఇదంతా? ఈ డ్రామాలు దేనికోసం? పనికొచ్చే పని చేయాలి కదా, ప్రజలు బాగుపడే పని చేయాలి కదా. ప్రజల్ని హింసించే పనులు ఎందుకని అడుగుతున్నా. దేనికోసం? దానివల్ల ఏం లాభం వస్తుంది? తెలంగాణ ఆగమవుతున్న సమయంలో రేవంత్ సర్కార్కి ఇదేంది? ఈ బుద్ధులేంది కొత్తగా? నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ బాగుపడాలంటే ఈ రేవంత్ ప్రభుత్వం పోవాలి. ఒక్కడ అర్థం చేసుకోండి. రైతులు బాధపడుతున్నారు, సోయలేని ప్రభుత్వమా మేలుకు అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన సభ పెడుతుంది చిన్నది. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఎస్ వి నోటెడ్ అండ్ వి ఫాలో ఇట్ అనుకుంటూ ఆ ప్రజల్ని ఆదుకోవాలా? లేకుంటే వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్గా సభలు పెడతారా? ఎట్లుందో తెలుసా? చిన్న పోరగాళ్ళు ఏం చేస్తారు? అరే నువ్వు చాక్లెట్ కొన్నావా? నేను కూడా కొంటారా భయ్? గిట్లుంది రేవంత్ రెడ్డి తోటి, గిట్లనే ఉంది రేవంత్ రెడ్డి తోటి. ఎందుకంత భయం? దేనికోసం అంత భయం ఎందుకు వస్తుంది రేవంత్ రెడ్డికి? బాజాప్తుగా నల్లమల పులివి కదా, సింహానివి కదా, గర్జించాలి కదా. మరి ఏం గర్జిస్తున్నావో నీకే తెలవాలి. మళ్ళీ సభ పెట్టి ఒర్రుడు తప్ప ఏమైనా ఉందా? పావుల పైసా లాభం ఉందా నీతోటి? ఏం లాభం ఉంది? దండగా రేవంత్ రెడ్డి పరిపాలన అందే దండగా. అసలు వ్యవహారం అంతా చెత్తగా చేసిస్తున్నాడు రేవంత్ రెడ్డి.
పనికిరాని వ్యవహారాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. గీ తీరుగా సాగుతా ఉందనేది మనకి ఇక్కడనే క్లారిటీగా అర్థం చేసుకోవాలి.